హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. నవ్వేడేస్ లేడీస్లో కామన్ ప్రాబ్లం ఏదన్నా ఉంది, అది టాప్లో ఉందంటే మాత్రం పీసీఓఎస్ అండి. అంటే ఏంటంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. యాక్చువల్గా ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే జరుగుతుంది. ఈ హార్మోన్స్ అంటే ఏంటనుకుంటున్నారా? అంతేనండి, మన బాడీలో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, థైరాయిడ్ అనే కొన్ని హార్మోన్స్ అనేవి ఉంటాయి. అవి సరైన మోతాదులో లేకపోవడం వల్ల మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా మెయిన్గా లేడీస్లో ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ హార్మోన్స్ వల్ల రీప్రొడక్టివ్ హెల్త్ అనమాట. సో ఈ పీసీఓఎస్ వల్ల ఏమవుతుందంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, సడన్గా వెయిట్ గెయిన్ ఆర్ లాస్ అవ్వడము, పింపుల్స్, హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, అలసటగా ఉండడం, శక్తి తగ్గిపోవడం, డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మెయిన్గా మనం దేనివల్ల కరెక్ట్ చేసుకోవచ్చు అంటే డైట్ వల్ల అండి. అన్ని మెడిసిన్తో క్యూర్ అయిపోవు, కొన్ని మనం కూడా చేసుకోవాలి. అందులో వచ్చేటప్పటికి డైట్ ఎలా తీసుకోవాలంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పపాయ, స్పినాచ్, బీట్రూట్, యాపిల్ అలాంటివి తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లాంటివి తీసుకోవాలన్నమాట. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, అవకాడో లాంటి ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. హెర్బల్ టీస్ అంటే ఫెనుగ్రిక్ టీ, సినమిన్ టీ లాంటివి తీసుకోవాలి. పర్ డే వచ్చేటప్పటికి అట్లీస్ట్ 2.5 to 3 liters వాటర్ అన్నా తాగాలండి. ఇంకా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ప్రాసెసింగ్ ఫుడ్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్నాక్స్ అలాంటివి మానేసేయాలన్నమాట. డైరీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ ఎక్సెస్ అమౌంట్లో తీసుకోకూడదు, తక్కువగా తీసుకోవాలి. ఇక లైఫ్ స్టైల్ టిప్స్ వచ్చేటప్పటికి పర్ డే వచ్చేటప్పటికి అట్లీస్ట్ మీకున్న టైంలో పర్ డే 30 to 40 minutes డైలీ ఎక్సర్సైజ్ చేయాలండి. యోగా ఏదైనా సరే మీ ఇష్టం అనమాట. 7 to 8 hours స్లీప్ ఉండాలి. ప్రాక్టీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. అంటే లైక్ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. అవాయిడ్ స్కిప్ లైక్ మీల్స్ మనం లేట్గా తినడం, లేకపోతే మీల్స్ స్కిప్ చేయడం లాంటివి తప్పించేసేయాలి. ఇంకా మీకు రెగ్యులర్గా థైరాయిడ్, ఇంకా హార్మోన్ లాంటి కొన్ని టెస్ట్లు ఉంటాయని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు ఈజీగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.